పెడుతున్నారు రైట్. శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ ఆపారో సభ్యులందరూ ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లే. వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాస్ చౌదరి గారు కావచ్చు, విశ్లేషకులు నాగార్జున గారు కావచ్చు. మొత్తానికి నేను ఒక సింపుల్ క్వశ్చన్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనలో ఆయన గమనించిన విషయాలేంటి, గమనించిన దాని మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, పోలవరం కంప్లీట్ చేస్తున్నారా లేదా జరిగిన విషయాల మీద ఎంక్వైరీ వేసి చేతులు దులుపుకుంటారా? ఈ ఒక పాయింట్ చెప్పండి చాలు. నేను సమాధానం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తున్నారంటే పని మొదలు పెట్టాము నిందలేద్దామని చెప్పేసి పోతారా? ప్రాజెక్ట్ పూర్తి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో పోతారా? స్టేట్మెంట్ చెప్పండి సార్. 4 ఏళ్ల సమయం పడుతుంది అన్నది స్టేట్మెంట్ కాదా? అది సమయం ఎంతైనా వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమో ప్రాజెక్ట్ అక్కడ ఆపేస్తారు. ఆపేసిన ప్రాజెక్టు గురించి మాట్లాడితే మీరు స్టేట్మెంట్ అడుగుతారా? మీరు ఐదేళ్లు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు. మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ప్లేస్ లో వాళ్ళు స్టేట్మెంట్ అడుగుతారు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, మీకు అధికారం ఇచ్చారు. మీకు అధికారం ఇచ్చిన తర్వాత పని చేయడం మానేసి మొన్న అది జరిగింది, నేను ఇది జరిగింది, అక్కడ అది జరిగింది, ఇది కాదు సార్. అవును, పని గతంలో ఏం జరిగింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది ప్రజలకు చెప్పాలా వద్దా? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు నన్ను కూటమిలో చేసుకుంటారు కూడా రైతే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా రైతే. ఆయన కళ్ళలో కూడా రక్తం రావాలి పోలవరం పూర్తి కాకపోతే. ఈ రోజు మీ సమక్షంలో ఇంతమంది పెద్దల ముందు మేము చెప్తున్నాం, పోలవరం పూర్తి చేయడానికి బాబు గారు పర్యటన చేశారు. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంజనీర్ కనుక్కున్నారు. ఎక్కడ సుడుకుండాలు పడి కాపర్ లోయడ్డా దెబ్బతిని కనుక్కున్నారు. నిపుణులు పిలిపించారు, అందరూ చూశారు. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిందంటే 4 సీజన్ లో కంప్లీట్ చేస్తామన్నారు. మా ప్రభుత్వం పోలవరం పూర్తి చేస్తుంది. ఈ ఏనుమానం అక్కర్లేదు. మేము దానికి బచావ్ తిరుమల ప్రకారం కర్ణాటకకి 14 టీఎంసీలు, మహారాష్ట్రకి 21 టీఎంసీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని పూర్తి చేసిన తర్వాత ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి కూడా అధిగమించి పోలవరం ఈ రాష్ట్ర జీవనాడిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలాగా తొంగము, దునపోతులాగా నిద్రపోం. మా ప్రాణాలు పణంగా పెట్టైనా పోలవరం పూర్తి చేసుకుంటాం, అమరావతి పూర్తి చేస్తాం. చాలా చెప్తున్నా, 5 ఏళ్లలో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, మా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన సహకారంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే మమ్మల్ని ఆశించి ఓట్లేశారో, ఇంత గణనీయమైన మెజార్టీ ఇచ్చారో వాళ్ళ కళను సాకారం చేస్తాం, వాళ్ళకి సేవ చేస్తాం, రాష్ట్ర నిర్ణయాలు కట్టుబడి ఉంటాం. శపథం చేస్తున్నాం. ఈ శపథానికి తెలుగుదేశం పార్టీ ప్రాణాలు అడ్డం పెట్టైనా కాపాడుకొని ప్రాజెక్టు పూర్తి చేస్తామని మీ దగ్గర హామీ ఇస్తాం. ఇది కాకుండా ఇంకో మాట్లాడుతున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు, దీని మీద ఎన్క్వైరీ చేసి కాలయాపన చేస్తారని. ఎస్, ఎన్క్వైరీ జరగాల్సిందే. మేము ప్రాజెక్టు పూర్తి చేస్తా ఉన్నాం, కానీ చేసిన తప్పులు వదలం కదా. ప్రజాధనాన్ని ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేర్స్ కట్టిన డబ్బులు తరలి, వైట్ మనీ ట్యాక్స్ పేర్స్ కట్టిన డబ్బులు మీరు అప్పలంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చేసి 8,000 కోట్ల రూపాయలు దొంగతనం చేశారో బయట రావాలి. వాళ్ళని కూడా కక్కిస్తాం. 2 ప్యానెల్ జరుగుతుంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏమాత్రం వదలం. ఈ రాష్ట్ర ప్రజలు ఆశించింది అదే. అందుకే ఈ రోజు మీరు ఊహించని 151 సీట్లే ఓయమానుకునేవాళ్ళం. 164 వచ్చిన మాకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తాం. రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆశించారో ఖచ్చితంగా మేము నెరవేర్చి చూస్తాం. దీంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. బాబు గారు అనుకున్నారంటే ఆన్ డ్యూటీ. ఒక్క నిమిషం. భారతీయ జనతా పార్టీ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. శ్రీకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్